ప్రజా సంక్షేమం మరియు అభివృద్ధి కూటమి ప్రభుత్వ లక్ష్యమని బద్వేల్ నియోజకవర్గం టీడీపీ ఇన్ఛార్జ్ మంచూరు సూర్యనారాయణ రెడ్డి పేర్కొన్నారు. శుక్రవారం ఇంటింటికి టీడీపీ కార్యక్రమంలో భాగంగా బద్వేల్ మున్సిపాలిటీ పరిధిలోని 29వ వార్డు కుమ్మరి కొట్టాలలో టీడీపీ ముఖ్య నేతలు కార్యకర్తలతో కలిసి పర్యటించారు. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చి 2 ఏళ్లు పూర్తయిన సందర్భంగా ప్రభుత్వం అందించే సంక్షేమ పథకాలు ప్రతి ఒక్కరికి అందుతున్నాయా లేదా అన్న విషయాలపై వారు ఆరా తీశారు. కుమ్మరి కొట్టాలలోని ఇంటింటికి వెళ్లి అక్కడ నివసిస్తున్న ప్రజల సమస్యలను ఒక్కొక్కటిగా అడిగి తెలుసుకున్నారు. ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు అహర్నిశలు ప్రజల సంక్షేమమే పరమావధిగా పనిచేస్తున్నారని, కులమతాలకు పార్టీలకు అతీతంగా అర్హులైన ప్రతి ఒక్కరికి సంక్షేమ పథకాలు ఎలాంటి అవినీతికి తావు లేకుండా అందిస్తున్నారన్నారు. ఈ వార్డులో ఏవైనా సమస్యలు ఉంటే మా దృష్టికి తీసుకువస్తే ఆ సమస్యలన్నింటినీ పరిష్కరించేందుకు కృషి చేస్తామని అక్కడి ప్రజలకు వారు హామీ ఇచ్చారు. ఈ కార్యక్రమంలో టీడీపీ, బీజేపీ, జనసేన ముఖ్య నేతలు, కార్యకర్తలు పెద్ద ఎత్తున ప్రజలు పాల్గొన్నారు. ఎంతో గొప్పగా అందుతున్నాయన్న మాకు ఎక్కడ చూసినా మాకు తల్లికి వందనం కార్యక్రమంలో అయితే ఎంతమంది పిల్లలుంటే అంతమందికి డబ్బులు పడ్డాయని చాలా సంతోషం వ్యక్తం చేస్తున్నారు. అలాగే స్త్రీశక్తి పథకం మేము అక్కడ కడపకి వెళ్ళాము, కర్నూలుకి వెళ్ళాము, తిరుపతికి వెళ్ళాము, విజయవాడకి వెళ్ళాము, విశాఖపట్నం వెళ్ళాము. మేమందరం కూడా మా పిల్లలు చూసి వచ్చేదానికి వెళ్ళాము. అలాగే ఎన్నో కార్యక్రమాలు బిజినెస్ కోసం వెళ్ళాము, కూరగాయలు ఎత్తుకొని వెళ్ళాము, అలాగే బట్టలకు వెళ్ళాము. ఎన్నో చెప్తామంటే చాలా ఆనందంగా ఈ స్త్రీశక్తి పథకం అద్భుతంగా జరుగుతూ ఉంది. ఎక్కడా లేని విధంగా మన ఏ స్టేట్లో లేని విధంగా మన ముఖ్యమంత్రి వర్యులు, మన చంద్రబాబు నాయుడు గారు, మన లోకేష్ బాబు గారు, మన కూటమి ప్రభుత్వం పవన్ కళ్యాణ్ గారు కానీ, అలాగే నరేంద్ర మోదీ గారు కానీ ఈ కూటమి ప్రభుత్వం తరఫున ఈ సంక్షేమాలు అయితే అభివృద్ధి కార్యక్రమాలు చాలా గొప్పగా జరుగుతున్నాయి. ఎక్కడ చూసినా మా బద్వేలు మున్సిపాలిటీలో ఏ వార్డుకు పోయినా నాకు కూడా కొత్తగా ఇన్ఛార్జిగా ఇవ్వడం జరిగింది. ఏ వార్డుకు పోయినా బ్రహ్మరథం పట్టి నాకు స్వాగతం పలుకుతున్నారు. ఇది వీళ్ళందరి స్వాగతాలు, వాళ్ళ ఆదర అభిమానాలు చూస్తూ ఉంటే నాకు కూడా ఒళ్ళు పులకరించిపోతా ఉంది. ఎందుకంటే అన్న ఎంతో ఆనందం, ఎంతో ఆప్యాయత. వాళ్ళు చూస్తూ ఉంటే రాబోయే లోకల్ ఎలక్షన్లో కూడా మాకు వన్ సైడ్ ఓట్లు వేసేసి మమ్మల్ని తప్పకుండా మన తెలుగుదేశం పార్టీని, మన లోకేష్ బాబు గారి, అలాగే మన ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారి ఆశీర్వాదంతో మమ్మల్ని కూడా దీవించి బద్వేలు ప్రజలందరూ మళ్ళా మా తెలుగుదేశానికి పూర్వవైపు తీసుకొస్తారని తప్పకుండా నేను ఆశిస్తున్నాను. జనాలు కూడా అలా చూస్తుంటే తండోపతండాలుగా వచ్చి ఈ రోజు ఈ వార్డులో చూస్తూ ఉంటే చాలా ఆనందంగా ఉంది. ఎంతమంది జనాలు వచ్చారంటే నేను ఈ అందరినీ ఒకసారి ధన్యవాదాలు తెలుపుకుంటూ, నమస్కారాలు తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటున్నాను. థ్యాంక్ యూ.